మీ పేరు సార్? ఐఎమ్ డాక్టర్ మనోహర్, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్. ఇప్పుడు జరిగేటటువంటి ప్రోగ్రామ్ అందరికీ కూడా జోన్ 2కి ఇన్ఛార్జిగా రావటం జరిగింది. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే మంచి మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రోగ్రామ్. ఇది గౌరవ కమిషనర్ గారు, ఎస్పీడీ గారు, ఐపీ భానుమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఈ 3వ రోజు కంప్లీట్ చేస్తున్నాము. ఇందులో గేమ్స్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్తో పాటు నిష్ణాతులైనటువంటి కోచెస్ను కూడా రప్పించి ఇక్కడికి వాళ్ళతో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడంతో వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్గా ఇక్కడ ఎస్ఆర్పీలతోనే కాకుండా బయట నుంచి కోచెస్తో కూడా చెప్పిస్తున్నారు, ఇండియన్ కోచెస్ని కూడా పిలిపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు సార్? అథ్లెటిక్స్లో ఇంటర్నేషనల్ కోచ్ అయినటువంటి ప్రసాద్ రెడ్డిని, వంశీని, అదేవిధంగా వాలీబాల్లో సాఫ్ కోచ్ అయినటువంటి కోటేశ్వరరావు గారిని కూడా పిలిపించి ఆ గేమ్లో ఉండేటటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా చాలా విశదీకరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి. దీని తర్వాత ఎన్ని రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది సార్? పీఈటీ అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ట్రైనింగ్ ఇచ్చారు. దీని తర్వాత జిల్లాలో ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉండబోతుంది? జిల్లాలో అంటే గౌరవ ఎస్పీడీ సారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కనీసం వారం రోజులు అక్కడ డిఆర్పిస్ వెళ్ళి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల స్కూల్స్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేటటువంటిది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పూర్తిగా నాలెడ్జ్ అయ్యి పిల్లలకి చెప్పడానికి, పిల్లల భవిష్యత్తుకి, ఫిజికల్ ఫిట్నెస్కి, అలాగే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ని తీర్చిదిద్దడం. మీరు చెప్పేది స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల పిల్లలందరికీ కూడా ఎఫెక్టివ్గా చెప్పేంత విధిగా పీఈటీలను ట్రైనప్ ఇవ్వడానికి కోసంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశామనే విషయాన్ని మీరు కన్వే చేస్తున్నారు. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే బాడీ వెయిట్ 2 తల మీద ఉంది, అటో మీద ఉంటాం. మూమెంట్ చూడండి ఎంత బాగుందో. అది ఇప్పుడు చూడండి ఇట్లా ఇటు రాదు ఫాస్ట్గా. అందుకని చేసి ప్యారల్ స్టాండ్స్ చెప్పండి. ఫస్ట్ మీరు ఆడిచ్చే ముందు కరెక్ట్ త్రూ కూడా కరెక్ట్గా ఉండాలి పిల్లడికి. నేను కరెక్షన్కి వెళ్ళలేదని జస్ట్ టైం లేదు కాబట్టి ఓరకు చూపిస్తాను, మీరు చూడండి. చూడండి కరెక్ట్గా వదిలేస్తే ఇప్పుడు మీరు డయాగ్నోస్ స్టాండ్స్లో నేర్చుకున్న తర్వాత ఎప్పుడు మేము ఇండియన్ టీమ్స్కి వెళ్ళాము సెట్. ఇప్పుడు మీరు ఇట్లా ఆడిస్తే ఈ వైపు ఆడతారు ఫాస్ట్, ఈ వైపు ఆడతారు ఫాస్ట్. అదే బాల్ ఇటు వచ్చింది అనుకోండి, ఎమ్మటి కాలు వేయలేం కదా. ఎందుకు బాడీ వెయిట్ అంతా ఎక్కడ ఉంది మనకి? ఈ లెగ్ మీద ఉంది. అప్పుడు ఏం చేస్తాం, మనం ఈ లెగ్నే తీసుకెళ్తాం. అప్పుడు అయినప్పుడు చూడండి ఆడతాం, కానీ కోచ్ రాంగ్ అయిపోయిందా లేదా. మీ పేరు మేడం? ఆశారెడ్డి సార్. డిస్టిక్? నంద్యాల డిస్టిక్ సార్. మీరు డిఆర్పిగా ఏ గేమ్కి వచ్చారు? వాలీబాల్కి వచ్చాను సార్. వాలీబాల్కి. సార్, మీరు ఎస్ఆర్పీలు మీకు ఏ విధమైన స్కిల్స్ నేర్పిస్తున్నారు? మీరు మీ జిల్లాలకు వెళ్ళి మీ జిల్లాలో ఉండే పీఈటీలు అందరికీ నేర్పించే కెపాసిటీ మీలో బిల్డ్ చేస్తున్నారా? సార్ ఆ విధంగా ఉంది కాబట్టి మా డిస్టిక్ వాళ్ళు నన్ను డిఆర్జీగా సెలెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఎస్ఆర్జీలు చాలా అద్భుతంగా, చాలా వర్త్ఫుల్గా వాళ్ళు ఉండే నాలెడ్జ్ని మాకు అందిస్తూ ఉన్నారు. చాలా మంచి ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నాము. గతంలో కన్నా ఇప్పుడు చూస్తే అడ్వాన్స్డ్గా పీటీలు ఉండేదానికన్నా అప్డేట్గా కావడం కోసం ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అప్డేటెడ్గా క్రీడల్లో ఏవేవే అప్డేటెడ్ రూల్స్ కానీ అన్నీ తెలుసుకోవడానికి మనం మళ్ళీ డిఆర్జీగా మనము నంద్యాలలో కానీ చెప్పడానికి పీటీలకు మీరు ఏ స్థాయికి